అది మీకు తేలిగ్గా తీసేయొద్దు వాక్యాన్ని. అది ఎంతో పవిత్రమైనది, పరిశుద్ధమైనది. చెప్పండి ఇప్పుడు ఎన్ని? మీలో 5గురు ఎంతమంది తరుగుతారు? ఎంతమంది? 10 మందా? 15 మందా? మీలో 5గురు సంగతి చెప్పాను నేను. 5గురు ఎంతమంది? కింద బైబిల్ ఉందిగా, బైబిల్ చూడొచ్చుగా. 26:8 చెప్పండి ఇప్పుడు. 10,000 మంది. పైన వదిలేసి కింద చదువుతున్నావు, సగం సగం చదువుతున్నావు అనమాట. బల్లిగడ అంతేనా? చెప్పండి, 5గురు ఎంతమంది తరుగుతారు? 100 మందిని 5గురు గెలవగలుగుతారా? 100 మందితో ఒక్కరితోనే గెలవరు. కానీ 100 మంది 10,000 మందిని తరుముతారు. 10,000 మందిని తరుము అంత శక్తి మీకుంది. ఎప్పుడు ఆయన ఆజ్ఞలు విని ఆయన మాట ప్రకారంగా జీవించినప్పుడు ఆ శక్తిని ఇస్తాడు. యెహోషువతో అంటాడు దేవుడు, కుడికి కానీ ఎడమ గానికి తప్పిపోకూడదు ఆయన మాట. ఏంటంట? కుడి కానీ ఎడమకు కానీ. అంటే అంత నిక్కచ్చిగా పాటించాలి, అంత కరెక్ట్గా, అంత విధానంగా ఆయన మాటను తూచా తప్పకుండా పాటించాలి. అది చాలా మంచిది మనకి, అంత తూచా తప్పకుండా. కుడికి ఎడమకు అనే మాట యెహోషువ గ్రంథం 1:7 ఉంటుంది. నా ఆజ్ఞలు నేను ఆస్వాదిస్తాను, దీవిస్తాను, కానీ ఆజ్ఞలు మాత్రం స్ట్రైట్గా నడవాలి. ఇటు కుడి పక్క కానీ ఎడమ పక్క కానీ అంటే తప్పటడుగులు పడకుండా కరెక్ట్గా వాక్యానుసారంగా చేయాలి అని చెప్పాడు. అలా మీరు అనుసరిస్తే అంత శక్తి మీకు వస్తుంది, అంత బలం వస్తుంది మీకు, ఆత్మబలం. 5గురు 100 మందిని, 100 మంది 10,000 మందిని తరుగుతారు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. మీ కళ్ళ ముందే మీ శత్రువులు కూలిపోతారు. ఎలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మును విస్తరింప చేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపిస్తాను. మీతో నేను చేసిన నిబంధన నేను స్థాపిస్తాను. మీరు చాలా కాలము విలువైన పాతగిలిన ధాన్యమును తినిదరు. ఏంటంటే ఎన్ని సంవత్సరాలు? ఎప్పుడు వరకు అంట? విలువైన పాత ధాన్యం. ఇప్పుడంతా కూడా కొత్త ధాన్యం, కొత్త బియ్యం వచ్చే. పాత బియ్యం రావుడు దొరకో. ఆ బియ్యాన్ని విషయంలో పాత బియ్యం ఉంటే ఇవ్వండి అంటారు. కానీ దేవుడి ఆశీర్వాదం ఏంటి? చాలా కాలం విలువైన పాత గిలిన ధాన్యాన్ని తింటారు మీరు అన్నాడు. కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. ఆశీర్వాదం. ఈ నెల జీతం వచ్చినను పోయిన నెల జీతం అలాగే ఉంటుంది. అబ్బా, ఆ మాట చక్కగా ఉంది. అబ్బే కాదు, జీతంలోనే ముందే అడ్వాన్స్ 2,000 వెళ్ళిపోతాయి. ముందు ఖర్చులు అయిపోతే మిగిలేది ఎంత? చాలా తక్కువైపోతుంది. ఆశీర్వాదం అలా ఆజ్ఞలు వాగ్దానం ఉంటే కాదు, మనం తుచ్చ తప్పకుండా మక్కి అట్లాగా వాక్యానుసారంగా దీవించాలి. దేవుడు ఏం చెప్పాడో అదే అలాగే చేయాలి. దేవుడు సేవకుడు ద్వారా సంఘంలో అలా చెప్పిన మాటలు కూడా అలాగా విమర్శ ధోరణి కాకుండా ఆచరణాత్మకమైన ధోరణిలో చెప్పాలి. సౌండ్ పెట్టినాను. తర్వాత 11వ వచనం చూడండి. 11వ వచనంలో, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. నా మందిరాన్ని మీ మధ్యలో ఉంచుతాను, మీ పట్ల నేను అసహ్యంగా ఉండను. చూడండి, సంఘంలో ఎన్నో లోపాలు ఉంటాయి, మనిషిలో కూడా ఎన్నో లోపాలు ఉంటాయి. ఆయన అనుకున్నట్లుగా సంఘం లేదు. ఆయన అనుకున్నంత పరిశుద్ధత ఆజ్ఞల మార్గంలో లేదు సంఘం. అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అంత కరెక్ట్గా ఉందా? అన్ని లోపాలు ఉన్నాయి. అయినా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అసహ్యపడడు, సరిచేస్తాడు. మందిరం మీ మధ్య ఉంచుతాను, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడినై ఉందును,
మీరు నాకు ప్రజలై ఉంటారు. మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశం నుండి మిమ్మల్ని రప్పించి తిని వారి చేతిలో పడకుండా, ప్రతిసారి దాస్యంలో ఉండకుండా నేను అక్కడి నుంచి విడిపించాను. అది చాలా గొప్ప. 30 లక్షల మందిని విడిపించడం. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని నుంచి బయటికి వెళ్ళిపోయితే స్వతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాం, ఇప్పుడు వరకు చేసుకుంటున్నాం. అలాగే అది గొప్ప కార్యం. అట్లా దేవుడు వాళ్ళకి స్వతంత్రం ఇచ్చాడు, విడిపించాడు. అందు గుర్తుగా పస్కా పండుగ చేస్తూ ఉంటారు వాళ్ళు ప్రతి సంవత్సరం. మనం ఆగస్టు 15 చేసినట్లుగా వారు ఒక సంవత్సరం చేస్తారు. ఎందుకంటే భారతీయులు చాలా తక్కువ మంది ఉన్నారు అప్పుడు, 50 కోట్లు ఎంతో ఉంటా. అప్పుడు స్వతంత్రం వచ్చింది. మరి ఇజ్రాయేల్ తక్కువ, దాదాపు 30 లక్షల మంది కార్బలమే. కార్బలం అంటే సైనికులు, యుద్ధం చేసేవారు. ఇక పిల్లా జల్లలు కలిపితే ఎంత ఉంటారో చూడండి. మీరు ఐగుప్తీయుల దాసులు కాకుండా నేను విడిపించాను, రప్పించాను. మీ దేవుడైన యెహోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవ చేసేది. కాడి పలుపులను తెంపేసి మీరు నిలవలేకపోవటానికి కారణం ఏంటో, మీరు ఎందుకు నిలవలేకపోతున్నారు, ఎందుకు ఎదగలేకపోతున్నారు, ఏ వ్యసనము బట్టి మీరు దేవుని వైపు తిరగలేకపోతున్నారు. పాత స్వభావము వచ్చి మిమ్మల్ని నిలబడనీయకుండా మిమ్మల్ని శోధిస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ప్రాచీన పురుషుడు నడుములు వంగిపోయినట్లుగా పరిశుద్ధతలో, ప్రార్థనలో, ఆయన మార్గంలో, మాట మీద, క్రమంలో, అనుకున్న తీర్మానంలో ఉండలేక వంగిపోయినటువంటి పరిస్థితులు, ఆ భారం, దాన్ని తెంపి దేవుడు నిలువ చేస్తాను, నిలవబెట్టి, అంటే నిటారుగా నిలబడేటట్లుగా వంగిపోయిన స్థితి నుండి అలాగా చేస్తాను అని అంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అలసిపోయిన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపగా నా కట్టడలు నిరాకరించిన ఎడల, నా మాట మీరు వినకుండా తృణీకరించి తీసి పారేసారనుకోండి, నా ఆజ్ఞలన్నిటిని మీరు నా తీర్పుల విషయమై అసహించుకుని ఎడల, నేను ఏదైనా తీర్పు తెచ్చాననుకో, ఆ తీర్పును మీరు అసహించుకున్నారనుకో, నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింప చేయనట్టి, ప్రాణమును ఆయాసపరిచినట్టు, తాప జ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పిస్తాను. చాలామంది నేను అనుకున్నది రాలేదని, అందుకే జ్వరం వచ్చింది అని అంతమంది చెప్తారు. అదే నేను ఇచ్చేయాలి అన్నే. జ్వరాలు ఎందుకు వస్తున్నాయి పద్దాగా? ఎందుకు? తాపకరమైనటువంటి క్షయ, దగ్గు, జలు, అంటే ఆయాసం. సంవత్సరంలో టైఫాయిడ్ ఒకసారి రావాలి లెక్క, 2-3 సార్లు ఎందుకు వస్తుంది? ఏదో ప్రార్థన చేస్తేనే జరిగిద్ది అది. అమ్మా సరి చేసుకోవాలి, ఏంటో కారణం ఏంటో మనం తెలుసు. వినకపోతే ఆజ్ఞ నిబంధనను తేలిగ్గా తీసేస్తే అంట, క్షీణింప చేయునట్టు, ప్రాణమును ఆయాసపరిచినట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పిస్తాను. వినకపోతే వచ్చేవి. మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళడానికి అది కష్టం అయిపోతుంది. ప్రార్థన చేసుకుని నూనె రాసి, ఎవరైనా రోగిగా ఉంటే నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ కలుగుతుంది. నూనె బాటిల్ ఉందా అందరి ఇంట్లో? నూనె బాటిల్ ఉండాలి. ఆ నూనె ప్రార్థన చేసుకొని పిల్లలకి రాయాలి, మీరు రాసుకోండి బాగపోతే.
కొన్ని సడన్గా బలహీనత, సడన్గా బాగా పోవటం అలా జరుగుతూ ఉంటాయి కొన్ని విషయాలు. మీరు నూనె రాసి ప్రార్థన చేయాలని బైబిల్లో చెప్పిన మాట కుడికి ఎడమకి తప్పిపోకుండా నూనె రాసి ప్రార్థన చేసుకోండి, తగ్గిపోద్ది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాసం లేకపోతే ఆ రోగం అలాగే ఉంటుంది. విశ్వాసము ఆ ప్రార్థన చేసుకోండి, తగ్గే వరకు చేయండి, రోజు చేసుకోండి, రోజు నోట్లో వేసుకోండి. యేసు రక్తం అని అనుకోండి, దాన్ని ఎంత బలమో నీకు అంత శక్తి నీకు వస్తుంది. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థమగును. విత్తనాలన్నీ కూడా ఒక ఆయన అంట పంట పండించాడు, అదంతా కూడా నేట ముని పడిపోయింది. దాన్ని ట్రాక్టర్తో తొక్కిచ్చాడు. దాని పనోళ్ళు వేస్ట్, మళ్ళీ దానికి పనోళ్ళు పెట్టి మళ్ళీ చేపిస్తే అంతా వ్యర్థం అయిపోతుంది, కూలి దండగా, పెట్టుబడే రాలేదు అని తొక్కిచ్చేశాడు. విత్తిన విత్తనాలు ఫలితం లేకుండా ఉంటుంది. నేను మీకు పగవాడనవుతాను. దేవుడు మనకేమవుతాడంట? పగోడవుతాడంట. దేవుడు పగోడైతే మనం ఎక్కడ ఉంటాం అసలు? మీ శత్రువులు ఎదుట మీరు చంపబడిదరు, మీ విరోధులు మిమ్మును ఏలిదరు, మిమ్మును ఎవరు తరమకపోయినను మీరు పారిపోతారు. ఎవరు తరమకపోయినా పారిపోతారు తెలియకుండానే. ఒక చోట పేకాట ఆడుతున్నారంట. ఒక డుక్ అని ఇన్ఫీల్డ్ బండి వెళ్తుందంట. బండి వెళ్తుంటే అటు మీదుగా వెళ్తుంటే అక్కడ కూర్చున్న వాళ్ళు పోలీసు వాళ్ళు వాడతారు కదా ఇన్ఫీల్డ్, పోలీసులు వచ్చారురా బాబని తుప్పల్లో ఒకడు చాలల్లో ఒకడు పరిగెత్తాడంట ఉన్నదన్నది. అటు వెళ్ళింది పాస్టర్ గారు, తరమకుండానే పారిపోయారు. ఎవరైనా తరిమేరాలనే పట్టుకున్నారా? కానీ అభద్రతా భావం, ఆ ఫీలింగ్తో వారు విరమించేసుకుంటారు, తరము పడతారు. అది దేవుడు ఆజ్ఞను మనం పాటించట్లేదు, ఆయన ఆజ్ఞలో ఏ విషయంలో తప్పిపోతున్నామో అని క్షమించగలుగుతున్నావా నువ్వు? అమ్మా, కోపాలు కలవరాలు ఎందుకుంటున్నాయి? కక్షలు కలవని సంఘంలో నేను విన్నాను. క్లోఫో వారి ఇంటి వాళ్ళను నేను విన్నాను, అది నిజమని కొంత నేను చెబుతున్నాను అన్నాడు. నీ పొరుగువారిని నువ్వు హృదయపూర్వకంగా క్షమించిన ఎడల పరలోకపు తండ్రి కూడా అలాగే చేస్తాడు. అంటే ఆయన కూడా పైపైనే నేను పైపైన అయితే ఏముంటుంది? ఎవరితో నీ మీద ఉండొచ్చు వాళ్ళకి, నువ్వు మాత్రం ఉండొద్దు. వెంటనే సూర్యుడు అస్తమించే లోపు మనకు ఉండాలి, లేకపోతే అది పాపం అవుతుంది. అది తూచా తప్పకుండా నువ్వు క్షమించగలుగుతున్నావా? ఎన్నిసార్లు దాని విషయంలో నువ్వు పట్టించుకోవట్లేదా? అదే మనల్ని ఇబ్బంది పెడుతుంది. క్షమించి అందరితో, మన ఇంట్లో వాళ్ళందరితో, బంధువులతో, స్నేహితులు అందరితో మాట్లాడాలి. విశేషంగా నా మాటలు వినని ఎడలని మీ పాపములను బట్టి మరి 7 వంతులు మిమ్మును దండిస్తాను. పాపాలు క్షమించడం కాదు, ఆ పాపాలు క్షమించడంట, దండిస్తాడంట. పాపాన్ని క్షమించకపోతే శిక్షే కదా. మనం ప్రార్థన చేసుకుంటే ప్రభునామమున ప్రార్థన చేయవాడు రక్షింపబడతాడు. ప్రార్థన చేసేటప్పుడు పాపములు ఒప్పుకొని ఎడల ఆయన రక్తము ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రపరుస్తుంది, కడిగి వేస్తుంది. ఒప్పుకున్న పాపం కడిగి వేయబడుతుంది. ఒప్పుకోవట్లా చాలామంది. ఒప్పుకోవాలి, సమర్థించుకోకూడదు. దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. మనకి ఏ ఫీలింగ్స్, మన ఫీలింగ్స్ ఏమి ఉండొద్దు. సమాధానంగా మాట్లాడాలి, ఉండాలి అండి. అది క్షమించకపోతే మరి ఆ పాపం నిలిచి ఉంటుంది కదా, ఏదో రకంగా అది ఎదురవుతుంది మనకి. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలము ఇయ్యకుండును. మీరు నా మాట విననులక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపమును బట్టి మరి 7 అంతులుగా మిమ్మును బాధించును. 22వ వచనం. మీ మధ్యకు అడవి మృగములు రప్పించెదను, అవి మిమ్మును సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్ముని కొద్ది మందిగా చేయును.
మీ మార్గములు పాడైపోవును. మన మార్గాల్లో పాడైపోయిన పరిస్థితి వస్తుంది. దారిలో మనకెళ్ళే దారి బాగదు. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడలా నేను కూడా మీకు విరోధముగా నడిచేదను. శిక్షల మూలంగా మీరు ఇంకా ఎదురు తిరిగారనుకో. కొంతమంది దేవుడు నాకేం చేశాడు అని చెప్పి విగ్రహ పూజ చేస్తున్నారు. మన దగ్గర బాప్తీసు పొందిన వాళ్ళే. దేవుడు నాకేం చేసి, ఆయన చేసిన మేళ్ళు అసలు మామూలు కాదు, భయంకరమైంది. కొంతమంది అంటారు, నా అప్పు తీరలేదు, నాకు మా ఆయన మారలేదు, నేనేం జరిగింది అందుకే రావట్లేదు, మా అమ్మని అన్నారు అందుకే రావట్లేదు, మా అమ్మకు బియ్యం వేయలేదు అందుకే నేను రావట్లేదు, ఫీల్ అయ్యాను, టచ్ నాకు మైండ్లో పడింది కాబట్టి నేను రాలేకపోతున్నాను. మార్గాలు పాడైపోతున్నాయి. చూసారా, అది ఎంత లోకస్తులు. దేవుడు చేస్తాడన్నప్పుడు మీరు బండ గుర్తు పెట్టుకోవాలి. ఎదురు చూడటమే ఆయుధం. నేను ఒక పదాలు రాశాను పాట. ఎడతగని పోరాటం గెలుపు కోసం, ప్రతిక్షణం పోరాటం మనసేరణ రంగం, విశ్వాసమే ఆయుధం నిరీక్షణే నా బలం. ఎదురు చూడాలి, ఎదురు చూడటం రోజులు వారాలు ఎదురు చూడాలి. విశ్వాసం ఉండాలి, అది ఆయుధం. నిరీక్షణ ఉండాలి, అది బలం. విశ్వాసం అనే డాలు పట్టుకోండి అని ఉంది బైబిల్లో. అంటున్నారా? ఏం పట్టుకోవాలంట? డాలు. మీరు నమ్మకం పెట్టుకోవాలి. 6 నెలలకే 3 నెలలకే దేవుడు ఏం చేయలేదు అంటే, నువ్వు దేవుడికి ఏం చేసావు అసలు? ఈ ఎటువంటి విత్తనాలు అంటే ఈ త్రోవ పక్క పడిన విత్తనాలు. కరెక్ట్గా వాళ్ళ మైండ్లోకి యేసు ప్రభు గురించి తెలియలేదు వారికి. యేసుక్రీస్తు ప్రభు గురించి తెలిస్తే ఆయనను వదిలిపెట్టరు. అది దాచబడిన పొలంలో దాచబడిన ధనము వంటిది. పనిచేస్తున్న వారు పొలములో ధనము కనపడంగానే తనకున్నదంతయు అమ్మి ఆ పొలము కొనుక్కోడా. అలాగే పరలోక రాజ్యం ఉంది. మీరు నిజంగా దేవుని తెలుసుకుంటే విడిచిపెట్టరు. త్రోవ పక్కిన పడిన విత్తనాలు ఫలించం. అంటే మీ మైండ్లో అసలు పాయింట్ అది. దేవుడి కారణం బట్టి మీరు దేవుడికి క్రైస్తుడు కాబట్టి, లేకపోతే స్వస్థత కలిగింది కాబట్టి, ఆదివారం చర్చికి వెళ్ళాలి కాబట్టి, బాప్తీసు పొందాం కాబట్టి, ఈ కారణాలు కాదు. ఆయన ఎరగటం, ఆయన నువ్వు తెలుసుకోగలిగితే ఈ కారణాలే నీకు కనిపించదు. ఆయన ఉండలేవు ఆయన ఆరాధించకుండా. చాలామంది శిక్షించినా కూడా ఏం చేస్తున్నారంట? శిక్షించినా కూడా గుణపడట్ల. నాకేం చేశాడు అని ఇంకా తిరగబడుతున్నారంట. పిల్లలను కొడుతుంటే ఎదురు తిరిగినట్టుగా, కొట్టుకో అని ఒళ్ళు అప్పు చెప్పేసినట్టుగా కఠిన హృదయంలో అయిపోతున్నారు. ఆయన శిక్షకు తృణీకరింపవద్దు. తన సొంత కుమారులనే కదా కొట్టేది. దుర్భరులను ఆయన శిక్షించాడు కదా. దుర్భజులు అంటే ఎవరికి పుట్టారో తెలియని వాళ్ళని ఎందుకు శిక్షిస్తాడు? నా వాక్యం ద్వారా మీరు అందరూ నా పిల్లలు అయ్యారు కాబట్టి మనల్ని శిక్షిస్తాడు. అటు ఇటు తిరుక్కోకుండా, అంటే కుడికి ఎడమకి తిరుక్కోకుండా అలా తిన్ననగా వెళ్ళటానికి దేవుడు శిక్షిస్తాడు. ఇరవై 26వ వచనం. నేను మీకు ఆహారం అనగా మీ ప్రాణమునకు ప్రాణాధారము తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూనిక చొప్పున మీ ఆహారం మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినిదరు కానీ తృప్తి పొందరు. అంటే ఆహారం మీ ప్రాణాధారము తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక పొయ్యిలో వండిన తూనిక చొప్పున మీ ఆహారం మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినిదరు కానీ తృప్తి పొందరు. ఎంతమంది చేస్తారు? ఒకరు చేస్తారు. 4 10 మంది పని చేసినా కూడా
తృప్తి అనేది లేదు. తూనికుడు, మూకుడు, మొద్ద, తృప్తి లేని జీవితం. ఎందుకు? తృప్తి ఉందా నీకు? దీర్ఘశాంతము, సంతోషం అనే ఆత్మఫలం ఉందా? ఆనందంగా ఉంటున్నావా? ఆనందంగా ఉంటున్నావా? తృప్తి ఉందా నీకు? నువ్వు ఉన్న స్థితిని బట్టి తృప్తి ఉందా? పిల్లలు ఉన్నారు, పిల్లలు లేని వారు ఎంతమంది ఉన్నారు? భర్తలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కిడ్నీలో రంధ్రం పడిన వాళ్ళు, గుండె రంధ్రం పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెట్టుకొకరు పుట్టుకొకరు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడున్న నీ స్థితిని బట్టి తృప్తి ఉందా? తృప్తిగానే ఉంటున్నావా? అసంతృప్తి ఉందా అని జ్ఞాపకం. తృప్తి కలిగిన జీవితం. యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు పంచిన తర్వాత, వారు తృప్తిగా తినిన తర్వాత ఇంకా ఎవ్వరు కూడా తినలేదు, ఇంకా మిగిలిన. మా తృప్తి ఉందా నీకు? దేవుని ఆరాధిస్తున్నావు, తృప్తి ఉందా? ప్రార్థనకు వస్తున్నావు, తృప్తిగా ఉన్నావా? ఇంట్లో కలవరం ఏమైనా ఉందా? ఈ తృప్తి లేకపోవటం అనేది మనం ఎక్కడో బై మిస్టేక్ ఏదో రాంగ్ స్టెప్ వేసాం. సరి చేసుకోవాలా. ప్రార్థనలో, ఉపవాసంలో, ప్రభు సన్నిధిలో. నా అహము చావాలయా, నాలో దీనత్వము ఇవ్వయ్యా. ఒకని ఎడల ఒకడు దీన స్వభావం, ఒకరంటే ఒకరు ఇచ్చిపోకుండా, అత్త ముందు కోడలు దీనత్వం కలిగి, తల్లిదండ్రులు ఎదుట పిల్లలు లోబడి, అటువంటి ఇది క్రమం లేనితనం. ఇది మనం ఆయన సన్నిధిలో సరి చేసుకోకపోతే అసంతృప్తిదారుగా మనం ఉండిపోతాం. మీరు ఇలాగ చేసిన తర్వాత మీరు నా మాట వెనక నాకు విరోధంగా నడిచినట్లా నేను కోపపడి మీకు విరోధంగా నడిచేదను. నేను మీ పాపములను బట్టి 7 వంతులు మిమ్మల్ని దండించేదను. మీరు మీ కుమారుల మాంసం తినేదరు. అబ్బో, చాలా ఇశ్రాయేలీయులకి. మీ కుమార్తెల మాంసం తినేదరు. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను, మీ విగ్రహములను పడగొట్టేదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించేదను. నా మనస్సు మీ యందు అసహ్యపడును. నేను మీ పట్టణములను పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలమును పాడు చేసేదను. మీ సువాసన గల వాటి సువాసనను ఆగ్రహింపను. అంతేనా? ఆగ్రహింపను. నేనే మీ దేశమును పాడు చేసిన తర్వాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడతారు. ఏంటి వీళ్ళు బాగా బతికి రెట్ట అయిపోయారు అంటారు. జనంలోనికి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదరు. మీ దేశం పాడైపోయిను, మీ పంటలు పాడవును. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడై ఉన్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలములు అనుభవించును. అది పాడైయుండు దినములన్నీ అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును. మీలో మిగిలిన వాడు తమ శత్రువుల దేశములో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించేదని. హృదయాల్లో ఏముంటుందంట అమ్మ చెప్పండి? హృదయాల్లో ఏముంటుంది? అధైర్యం ఉంటుంది. ఏంటిది అది? ధైర్యంగా ఉందా? ధైర్యం ఉందా? ఇంకోటి తెలంగాణ భాషలో దమ్ముందా? దమ్ బిర్యానీ కాదు, దమ్ముందా? ధైర్యం ఉందా? కొద్ది డబ్బులతో ఇల్లు ప్రారంభించగలవా? ధైర్యం ఉందా దేవుడు ఇస్తాడని? ఏమ్మా, ప్రారంభించగలవా? ఉన్న డబ్బులతోనే ప్రారంభించగలవా? ధైర్యం ఉందా? అందరూ డబ్బులు ఇస్తారో లేదో తెలిసి, అందుతాయో లేదో అని తెలియక మేము నమ్ముకొని మీటింగులు పెట్టే ధైర్యం నాకు వచ్చింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇవ్వకుండా ఆ రోజే హాస్పిటల్లో ఏమైనా అయిపోయి ఏదైనా ప్రమాదం డబ్బులు అయిపోయినాయి అనుకో, ధైర్యం ఉంది. దేవుడు చెప్పింది చేస్తాడని ధైర్యం ఉంది. నీకు ధైర్యం ఉందా గుండెల్లో? అరే, మీ పిల్లలకి ప్రయోజకులు అవుతారు, ఏమవ్వదో లేదు, నేను చచ్చిపోతా
ఆయాసంగా ఉంది. నీ పాపాన్ని బట్టి, నీ చెప్పుడు మాటలను బట్టి, నీ స్వభావాన్ని బట్టి నీకు ఆ చావు కల, నీకు ఆ మైండ్ ఉంది. నువ్వు చస్తే చావురా, అది వాళ్ళకి చచ్చే ముందు వాళ్ళకి పెళ్లి చేసేందుకు వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తా? ధైర్యం ఉందా? నీ బాధ్యతలు తీరే వరకు నీకేమీ కలగదని ధైర్యం ఉందా? లేదు. వెంటనే చేసేయాలి, డబ్బులు తెచ్చేయాలి, చేసేయాలి. దేవుడు నీ బిడ్డలను ఒలీవ మొక్కల వలె చేస్తాడనే గుండె ధైర్యం ఉందా లేదా? లేకపోతే, నమ్మకం లేకపోతే నువ్వు అధైర్యపడతావు. మోషే యెహోషువతో చెప్తున్నాడు, దిగులు పడొద్దు, భయపడవద్దు, నిబ్బరము కలిగి ఉండు. నిబ్బరంగా ఉండాలి. ఏమైపోతారో నీకు భక్తిలో లోపాలయ్యి, నీ గుండెకి చిల్లు పడింది, నీ భక్తికి లోపాలు పడినాయి. అందుకే అధైర్యం, తృప్తి లేదు, ధైర్యము లేదు. అధైర్యపడేటట్లుగా కారణం ఏంటంటే నువ్వు ఆజ్ఞల మార్గంలో మీరు నడవట్లేదు. అందుకే మీదని ఆయన నమ్మిన వారు సింహం వల్లే ధైర్యముగా ఉంటారు. చెప్పండి, ధైర్యముగా ఉంటారు. ఎలా ఉంటారు? ధైర్యముగా ఉంటారు. అసలు ఆ మాట చెప్పడానికి కూడా భయపడిపోతున్నారు. ధైర్యముగా ఉంటారు, ధైర్యముగా ఉంటాము. లైట్ వేసుకోకుండా పడుకోండి. ఒంటరిగా వెళ్ళరండి సెంటర్కి. ధైర్యము చెడిపోతున్నారు. బెదరకుందును సియోను కొండవాలే, అదరకుందును బలమైన దుర్గము వోలే. పడిపోతున్నానని, నిలబడలేకపోతున్నానని, నా ఆత్మీయ జీవితం ఇప్పుడే కుప్పకూలిపోయిందని. అరే, ఎంతగా భక్తిగా ఉన్న ఆ శక్తివంతమైన ఆ యొక్క భక్తి భావాలు ఈ రోజున నిరాశగా, నిర్జీవంగా అయిపోయింది. ఇక మళ్ళీ కోలుకోలేనని అధైర్యపడుతున్నావా? నేను నిటారుగా నిలబెట్టగలిగినటువంటి వాడు ఆయన ఆజ్ఞల మార్గంలో నువ్వు వెళ్ళాలి. నిలబెడతాడు నిటారుగా. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి మరలా లేస్తాడు. లేవాలనిపిస్తుంది వాడికి. ప్రభు బల్ల తీసుకొని, ప్రభు రక్తంలో కడగబడి క్రమాలు పాటిస్తున్న వాడు సరి చేసుకోవటానికి ఇష్టపడతాడు. లేకపోతే వాడు పడిన చోటే ఉంటాడు. లేవమంటే లేవడు, పిరికివాడైపోతాడు. దేవుడు పిరికిగల ఆత్మను మీకు ఇవ్వలేదు, స్వీకర పుత్రాత్మను ఇచ్చాడు. దత్తపుత్రాత్మను కాదు, మిమ్మల్ని పెంచుకోవట్లేదు. ఆయన మిమ్మల్ని కన్నాడు, కానీ వదిలేయడు. కుక్క కూడా పిల్లల్ని వదిలేదు కదా. దేవుడు మిమ్మల్ని దత్తత తీసుకోలేదు. కొంతకాలం వింటున్నారండి, ఆయన మిమ్మల్ని కన్నాడు. ధైర్యం ఉందా నిలబడటానికి? ఏదైనా నీ జీవితంలో చేస్తాడు, నిలబెడతాడు. ఏదైనా తారుమారు చేసి వెనకది ముందు తలా తోకలేని జీవితాన్ని ఆర్డర్లో పెడతాడని జాక్ పునన్ గారు ఒకసారి చెప్పారు. ఒక కాగితం మీదంట వరుసగా ఎలా పెడితే ఎలా, కంప్యూటర్లో అక్షరాలు ఎగుడు దిగుడు ఎగుడు దిగుడు ఎగుడు దిగుడు ఎగుడు దిగుడు ఎగుడు దిగుడుగా ఉందంట. ఇదంతా ఎగుడు దిగుడుగా ఉంది. ఇదంతా కంప్యూటర్లో అక్షరాలు ఉంటే కంగారు పడవసరం లే. ఒక దారం కండిలో నుంచి దారం తీస్తే చిక్కుపుడు పడిపోయినట్లుగా చిక్కులు పడిపోయిన పరిస్థితిలో ఉండిపోయి దాంట్లో నుంచి సరళమైన మార్గంలోకి వెళ్లకుండా ఉంటున్నావా? అది పైన కింద ఎగుడు దిగుడుగా నీ జీవిత ప్రయాణం అంతా అలా ఉంటే కంగారద్దు. ఆయన రైట్ బటన్ అలా నొక్కగానే అన్ని ఆర్డర్లోకి అక్షరాలన్నీ వచ్చేస్తాయి అంట కంప్యూటర్లో. అలాగా చేస్తాడు ఇప్పుడు అనే ధైర్యం ఉందా నీకు? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? అట్లాంటి భక్తి చేస్తున్నావా? దమ్ము లేని బిర్యానీ ఏముండాలి? బిర్యానీలో ఏముండాలి? దమ్ము ఉండాలి. దమ్ బిర్యానీ. నీ భక్తిలో దమ్ము ఉంటే ధైర్యం ఉంటుంది. పనోడు పందిరెత్తే పిచ్చుకులు వచ్చి పడేసినాయి అంట. ఏంటి? పిచ్చుకులే వచ్చి పడేసినాయి అంట. అంత పనోడు మరి. అలాగని పిచ్చుకులు వచ్చి బలంగానే పడేవి. నీ భక్తి ఉపద్రవమైన, ఖడ్గమైన, కరువైన, హింసలైన
నీ నామమే మరువలేను, దేవ ఈ సేవయే విడువలేను. కరువైనా ఖడ్గమైనా నీ నామమే మరువలేను, దేవ ఈ సేవయే విడువలేను. కలవరమొందిన వేళలలో తడబడుచున్న లోయలలో, కలవరమొందిన వేళలలో తడబడుచున్న వేళలలో వినబడుచున్నది నీ స్వరమే, వినబడుచున్నది నీ స్వరమే, నడిపించుచున్నది దర్శనమే నాథా, దర్శనమే. నీ నామమే మరువలేను. వినపడుతున్న ఆయన స్వరము, నడిపిస్తున్న దర్శనము నిన్ను నడిపించి తీరుతుంది అనే ధైర్యం నీకు లేదంటే నీలో భక్తి లోపాలు ఉన్నాయి. ఖచ్చితంగా జరిగించి తీరుతాడు అనే ధైర్యం నీకుందా? దిగులు దిగులుగా దిగులు ఆలోచించుకుంటూ ఆలోచించి టెన్షన్ 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 టెన్షన్. టైం అయినా లాస్ట్ ప్రార్థన చేసి ముగిస్తాను. అయితే ముగ్గురు ప్రార్థన చేయలేండి, ఒక 5 నిమిషాలు వింటున్నారండి. ఒక గంటలో చికెన్ ఆయన రమ్మన్నాడు. గంటన్నర అయిపోయింది, 2.5 గంటలైనా చికెన్ లేదు. పాస్టర్ గారు ఏం చేశారంటే, జాషువా గారు ఏం చేశారంటే, నేను వేరే ప్రాంతంలో ఉన్నాను, ఆ చికెను ఆ సంబంధించిన అన్నీ కూడా ఏర్పాట్లు చేయండి, నేను వచ్చాక డబ్బులు ఇస్తాను అన్నాడు. ఆయన ఎక్కడో ఉన్నాడు. అప్పుడే శక్తివంతమైన ఉద్యోగాలు 18-19 జరిగి ఆగిపోయినాయి. అసలు మొత్తం ఊడ్చిపెట్టేసినట్టుగా మొత్తం అయిపోయి ఏం లేదు. ఇంకేదో మాట్లాడాలంటే ఇంకా కొంత ఇవ్వాల్సిందే చిల్లరమ్మలు. తర్వాత ఆ మీటింగ్ ఏం చేశారు అర్థం కాలేదు మాకు. ఒక మాట చెబితే ఆ మాట చెయ్యాలని చేస్తారని నమ్మకంతోనే కదా నీకు చెప్పింది. నేను నమ్మాను కొర్నేలు పరిచర్యలే. నీకే నమ్మకం లేకపోతే, ధైర్యం లేకపోతే, అరే దేవుడు నేను నమ్ముతున్నాడు, నీవెందుకు నమ్మకట్లేదు? నీ మీద నీకెందుకు కాన్ఫిడెన్స్ లేదు? అర్థం కాలా నాకు. బియ్యం కట్టలేవో అడిగాను, అప్పు పైన తర్వాత సాయంత్రం ఇస్తా అంటే చికెన్ తేవాలా. జరుగుతుంది ఎబ్లేజ్ జరుగుతుంది. అందరూ వచ్చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ చేసి లోపలికి వెళ్తున్నారు. వంటోళ్ళు మనోళ్ళు పెట్టారు. రైస్ ఉడుకుతుంది, నీళ్ళు ఎసర ఉతురుతుంది. పాస్టర్ గారు అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దానికి బియ్యం లేవు, డబ్బులు లేవు. పాస్టర్ గారు వచ్చి జాషువా గారు వచ్చారు. అబ్బా ప్రాణం దెబ్బయిందని డబ్బులు తీసుకొని ఇవన్నీ ఇచ్చేద్దామంటే వందనాలు చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. వందనాలు చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు. వంట అయిన పిలిచి, భీమా 11:30 అయిపోయింది, బియ్యం వేయాలి, అంతే చెప్పండి అంటే ఎద్దుగా నాగని చెప్తున్నా. పాస్టర్ గారు అయితే మా స్టీఫెన్ ఉన్నాడా ఇది అని చెప్పా. ఇప్పుడే వస్తానని చెప్పి మళ్ళీ అంతులేడు, వెళ్ళిపోయాడు. నా మీద పడిద్దామో అంటే తప్పు పట్టలేదు ఆయన్ని. ఆ సిచ్యువేషన్ అంటే 12:30 అయింది. ఒక మాట, ఒక ఆయన వచ్చాడు, పాస్టర్ గారు, బ్రదర్ ఇలా ఒక 4 కట్టలు బియ్యం ఇప్పిస్తే మీటింగ్ 4 అది మీకు అందజేయగలం, లోకల్లో మీరు ఇప్పించగలరంటే, అదేంటన్నా అని కారు వేసుకొని వెళ్ళి బియ్యం కట్టలు తెచ్చిచ్చాడు.
4 కట్టలు అవి వండాం. రాత్రి అందరికీ డబ్బులు ఇచ్చేసారు మొత్తం, రూపాయి కాడ లేకుండా. అంటే సేవ అలా ఉంటుందండి. అన్నీ ఉండి పెట్టాం. అన్ని డబ్బులు ఉండితే దేవుడు రాడు, డబ్బులుంటే దేవుడు రాడు. భక్తుంటే వస్తాడు దేవుడు. హల్లెలూయా. భక్తుంటే వస్తాడు దేవుడు. డబ్బులుంటే డబ్బులుంటే అవ్వదు. మనం అన్నీ జీరో అకౌంట్లో పెట్టిన మీటింగ్లే ఇవన్నీ. దేవుడు ఉన్నాడు కాబట్టి జరిగిస్తుంది. నీ జీవితంలో అటువంటి బ్రేకింగ్ న్యూస్లు జరుగుతాయని ధైర్యము, దమ్ము ఉంటే ధైర్యముగా నువ్వు నిలబడు, నిఠారుగా నిలబడు. నీ ఏ పరిస్థితిలో అయినా నిలబడు. దేవుడు నీకు నడవలసిన త్రోవను చూపిస్తాడు. నీ మార్గాల్లో వెలుగుంటుంది, నీ నోట్లో అన్నం ఉంటుంది, గుండె నిండా విశ్వాసం ఉంటుంది. నడిపించుచున్నది దర్శనమే నాథా, దర్శనమే. అనంతపురం నుండి ఒకరు ఫోన్ చేశారు, గుంటూరులో మీటింగ్ పెట్టినప్పుడు. ఇంత దూరం వస్తారా శక్తివంతం మీటింగ్ పెట్టాకే అని అన్నారు. పాస్టర్ గారికి చెప్పా, అక్కడికి వెళ్ళాలండి. అందరం వెళ్తారండి. వెళ్దామంటారా? మీరేం చెప్పారన్నారు అంటే, అనంతపురం కాదు, అనంత లోకాల్లో ఉన్న బంధువుల దగ్గరికి నేను వెళ్దాం అన్నా, వస్తాం మేము అన్న. అనంత లోకాలు అంటే అక్కడ వాడు చచ్చిపోయి అక్కడ సమాధి చేయబడి అక్కడికి వెళ్ళిపోయినా వాడిని లాక్కొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టి కన్నుమరు చేసి పంపిస్తాం. హల్లెలూయా. దర్శనం ఉంటే అలా జరిగింది. అర్థమైందండి? అనంత లోకాల్లోకి వెళ్ళినా. అలా సమూయేలు చనిపోతే, ప్రవక్తలు చనిపోతే ఆయన పైకి లేచాడు మరలా శకునం చెప్పడం ద్వారా. అర్థమైందండి? దేవుడు ఏం చేయాలో సౌలు గురించి చెప్పాడు. ఇక పలానా చేసావు కాబట్టి ఇక నీ తల ఉండదు, నీ మీద అన్నీ చుట్టుకుని ఒకేసారి. దేవుడు ఆ ఎడబాసిడు అని చెప్పాడు. అలాగా ధైర్యము, సింహం వలె ధైర్యముగా నీవు ఉండాలి. నీ ఇంట్లో మురిగే సింహపు గర్జనలు కాదు, అవి తాటెక్కు చప్పుళ్ళు. భయపడక, ఎబినేజరుగా ఆయన నీకు సహాయము చేస్తాడు. ఓ రషాదే అల్లిగా నీగా తేనాషాదేగా ఓ రీషదే లేఖనా రేదా నాకేరా తెరష ఓ రీషద 100 ఎకరాల స్థలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. సియోను చర్చి నడిపించేది అక్కడే. 100 ఎకరాల స్థలం. ఏంటి ధైర్యం? దేవుని బట్టి ధైర్యం. ఆకాశము నాది, భూమి నాది, వెండి నాది, బంగారము నాది. అడుగు పెట్టే స్థలాన్ని నీకు ఇస్తాను. స్వతంత్రించుకో, స్వతంత్రించుకో, స్వతంత్రించుకో. అడుగు పెట్టు, కేకలు పెట్టు, స్వతంత్రించుకో అన్నప్పుడు యెహోషువ అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని ఇచ్చి తీరాడు. దాని వెనక ఉన్న అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం. ఎలా సాధ్యం? సమస్తము సాధ్యం. ఆ ధైర్యం నీకుందా? నువ్వు పెట్టిన ప్రతి పైసాకి రూపాయి వచ్చి చేరిద్ది. అప్పులు పాలై తిప్పలు పడ్డావని టెన్షన్ పడాల్సిన అవసరత లేనే లేదు. లేట్ అవుతుంటే పరీక్ష కాలం అని అనుకోండి, పరీక్ష కాలం అనుకోండి. ఈ టైంలో కూడా దేవుడు నీ మనసు, నీ హృదయాన్ని చూస్తాడని జ్ఞాపకం చేసుకోండి. ఆ టైంలో నీ బిహేవియర్ను చూస్తాడు. ఆ టైంలో లేవిలో నీ హృదయాన్ని యథార్థవంతులను బలపరుస్తాడు ఆయన. ఆ టైంలో నీ యథార్థత ఎలా ఉంది? ఆ డబ్బులు దీనికి వాడితే బాగుండేది, దానికి కట్టించే బాగుండేది, పిల్లలేదు, ముద్దాన్నం పెట్టలేదు, మేము ప్రార్థన చేసాం. ఏదో లోపాలను ఎత్తుక్కుంటూ నువ్వు వెనకబడుతున్నావా? అంతకు అంతా ఆయన చెల్లిస్తాడు. గిన్నెడు నీళ్ళు ఇస్తేనే ఆ ప్రతిఫలం పోగొట్టుకోరు. దేవుడు 70 ఈత చెట్లు, 12 నీటి ఊటల దగ్గరికి ఆయన నడిపించి, ఏమీ ఆకలి వ్యాధుల్లో ఉన్న ప్రాంతాల్లో నుంచి ఆయన నడిపిస్తే ఈ చెట్లను చూసి ఆశ్చర్యపోయారు. ఆ బావులు చూసి ఆరిపోయారు. బావి నీళ్ళు తోడుతున్న కొలది వస్తూనే ఉంటాయి, తోడుకున్న కొలది వస్తూనే ఉంటాయి. కానీ అవుతాయా? పంపులో నీళ్ళు అయిపోతాయి, డ్రమ్ములో నీళ్ళు అయిపోతాయి, కానీ తొట్లో నీళ్ళు అయిపోతాయి, బకెట్లో నీళ్ళు అయిపోతాయి. కానీ
బావిలో నీళ్ళు అయిపోతాయా? ఒక ఆయన ఎడారిలో ఉన్నాడంట. మంచినీళ్ళు కావాలని బాగా నాలిక పిడిసిపట్టుకుపోతుందంట. నాలిక పిడిసిపట్టుకుపోతుంటే ఆయనకి మంచినీళ్ళు కావాలని ఎడారిలో తిరుగుతున్నాడంట. ఇసుక దెమ్మల్లో తిరుగుతుంటే ఒక దగ్గర పంపు ఉందంట, కొట్టుడు పంపు. ఆ పంపుకి ఒకటి ఏలాడి తీసుందంట. ఏంటంటే అక్కడ ఒక బాటిల్ ఉంది. నీరు దీన్ని పట్టి ఉన్నాయి, నీళ్లు బాటిల్ తగిలిచ్చి. దానికి బోర్డు ఉంది, ఈ నీళ్లు నీవు తాగొచ్చు, లేదంటే దీన్ని పంపులో పోస్తే నీకు నిత్యం నీళ్లు సరఫరా అవుతుంది, నీ ఇష్టం, చాయిస్ నీది. ఒకటి, ఈ బాటిల్లో నీళ్ళు తాగి నీ తృప్తి పొందొచ్చు. రెండవది, ఇది కొట్టుడు పంపులో పోస్తే కొడుతూ ఉంటే నీళ్ళు వస్తాయి, చాయిస్ నీది. అప్పుడు నువ్వేం చేస్తావు? డబ్బులు ఇన్నే ఉన్నాయి, దేవుడికి ఇస్తే దేవుడు ఇస్తానంటున్నాడు, అది ఎప్పుడో తెలియదు. ఒకవేళ పంపులో పోస్తే వస్తాయో రావో, ఆ పంపు రిపేర్ అయిందేమో, అది ఎవరైనా ఆకతాయిలు పెట్టారేమో, ఒకవేళ అది మనల్ని ఏడిపించడానికి జరిగిందేమో, అది నిజం కాదేమో అనుకుని ఆ మనిషి తాత్కాలికంగా అప్పుడు ప్రాణం పోతున్న పరిస్థితిలో ఏ మనిషిని ఏం చేస్తాడు? దాంట్లో పోయటానికి సాహసిస్తాడా? దాంట్లో పోయటానికి సాహసిస్తాడా? అయితే ఆయన ఆలోచించి ఆ వాటర్ బాటిల్లో నీళ్ళు దాంట్లో పోసాడు. పోసి కొడుతుంటే దిగిపోతుంది దూరకనే. కొద్ది కొద్దిగా చూస్తే టైట్ అయింది. అప్పుడు కొడతాం మొదలు పెట్టాడు. వాటర్ బాటిల్ నిండిపోయింది. టకటక తాగేశాడు. ఇంకో బాటిల్ పట్టాడు, బాటిల్ నిండిపోయింది. ఇదిగో ఇప్పుడు బకెట్ పెడితే బకెట్ నిండిపోద్ది, ఇదిగో డ్రమ్ము పెడితే పెళ్ళిళ్ళకి ఇచ్చే డ్రమ్ము నిండిపోద్ది. కొడతా ఉంటాయి, నాన్ స్టాప్గా వస్తూనే ఉంటుంది. దేవుడికి ఇస్తే జరిగేది ఆ ప్రాసెస్లో జరిగింది. అంటే దేవుడు మొదలుపెట్టింది ఆగదు, మనిషి మొదలుపెట్టింది మనిషితోనే ఆగిపోతుంది. దేవుడు ప్రారంభిస్తే ఆగదు. ఆ రోజు ఆగరు, అది చీల్చిన గొయ్యి ఇప్పటికీ కూడా దాంట్లోనంట ఇప్పటికీ ఉందంట. ఎంతో మినరల్స్, ఎంతో క్వాలిటీ కలిగిన వాటర్ ఇప్పటికీ కూడా ఊబిలో నుంచి ఓట్లో నుంచి వచ్చే నీళ్లు ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన ఓట. అది జరిగి 3000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పటికీ ఆ నీళ్లు వస్తూనే ఉన్నాయి. సంసోనుడు బారినప్పుడు గోతుని చీల్చిన ఆ నీళ్లు కూడా శాశ్వత కాలం ఉండేటువంటి పరిస్థితులు దేవుడు కలగచేస్తాడు. టెంపరరీ మనం పొందే మహిమ ఎదుట ఈ ఎన్నదగినవి కాదు. ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు. ఇది నువ్వు అది శ్రమలానే అనుభవించావనే సంగతి కూడా నీకు తెలియదు. అట్లాంటి దాటిపోయేస్తాడు దేవుడు. అలాంటి పరిస్థితులు కలగచేస్తాడు దేవుడు. నువ్వు కలిగిన బాధ నువ్వు మర్చిపోతావు, దాన్ని ఎప్పుడు జ్ఞాపకము చేసుకోవు. 5 100 మందిని తరుముతారు, 100 మంది 10,000 మందిని తరుముతారు. నీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ఎన్నిక లేని వాడు బలమైన జనం అవుతాడు. ఎన్నిక లేని వాడు తృణీకరించబడేవాడు, నీచుడు, అర్హత లేదని తాను నిర్లక్ష్యపరుచుకుంటున్నవాడు దేవుడి చేతిలో ఎన్నుకున్న సాధనంగా ఉన్న నిన్ను అలాగా పుక్లైన్ చేస్తాడు, అలాగ నిన్ను వర్తిల్ల చేస్తాడు. అది ఇప్పుడు జరగకపోవచ్చు. విశ్వాసం, ఎదురుచూపు. నిజంగానే అయిద్దంటావా? పోస్తే వస్తాయి అంటారా అని డౌట్గా ఉండొద్దు. విశ్వాసమే ఆయుధం, నిరీక్షణ మన బలం. అలాగే అందరూ కూడా మోకరించండి. చివరిగా నేను అన్ని గురించి ప్రార్థన చేసి ముగింపు ప్రార్థన చేస్తాను. లేట్ అవ్వకుండా రేపు చేద్దాం. ముగ్గురు 6 కలిపి అందరూ చుట్టూ ఉండండి. ప్రార్థన. ప్రభువానికి స్తోత్రాలు. ప్రభువా, నాగరాజు